గోంగూర తోటకాడ కాపు కాస కోడి కోసం చూసా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కోసం ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముగ్గు ఆశ కోరుకున్న గోరకన్నె గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ అబ్దుల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో సెలబ్రిటీ స్పెషల్. మా సెలబ్రిటీ మీ స్టూడెంట్స్. ఏ మాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు. నా ఫస్ట్ కిల్లాడి లేడీ ఇస్ యూ. UVWXYZ. Girls, please take your seats. రేనే కూర్చోండ్రా. ఈ రోజు మేము అనుకుంటున్న కంటెంట్ స్లిప్స్. నేను చెప్తా కంటెంట్ స్లిప్స్. కూర్చో. 10th క్లాస్ లెక్కల ఎగ్జామ్ కి లో నిక్కర్లో చిట్టీలు పెట్టుకున్నాం. 10th కదా, మ్యాథ్స్ అంటే భయమేమో అనుకున్నాను. ఇంటర్ ఫిజిక్స్ ఎగ్జామ్ అప్పుడు ప్యాంట్ బెల్ట్ కింద చిట్టీలు పెట్టుకున్నాం. ఫిజిక్స్ కదా, ఫోబియా ఏమో అనుకున్నాను. ఆఖరికి బీటెక్ జాయిన్ చేసిన తర్వాత అయినా అప్పుడైనా నిజాయితీగా ఎగ్జామ్ పాస్ అవుతావు అనుకున్నాను రా. నాట్ హ్యాపెనింగ్ రవి. నన్ను కూడా నాకు నచ్చింది చేయనివ్వండి డాడ్. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ మనీ. అయినా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు స్లిప్పులు పెట్టకపోతే పెన్ను కదలదు డాడ్. కనిపించే 3 పేపర్లు, ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్, ఓఎంఆర్ షీట్, కనిపించే 4వ పేపర్ ఏరా స్లిప్. అరే చెప్పడం. చదువుకున్నాడు క్వశ్చన్ పేపర్ మాత్రమే చూస్తాడు, కానీ స్లిప్ పెట్టుకున్నాడు క్లాస్ రూమ్ అంతా చూస్తాడు. అదే చూడు, ఫస్ట్ ఇయర్ అయినా 4th ఇయర్ అయినా, ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ బెంచ్ అయినా, కాపీ కొట్టినా స్లిప్ పెట్టినా మేం దిగనంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ సప్లీ రిపీట్. ఏంటి దివ్య ఇది? ఎప్పుడు మీరే టాపర్లా? అరే నాతో పాటు ఎగ్జామ్ హాల్కి వస్తున్నాడే, ఏమన్నా చదివాడా లేదా, ఎగ్జామ్ లో ఏం రాస్తున్నాడా లేదా ఎప్పుడన్నా చూసావా? ఆన్సర్ షీట్ల మీద ఆన్సర్ షీట్లు తీసుకుని రాస్తావు తప్ప ఎప్పుడన్నా చూపించావా చెప్పు? చూడు సాయి, కాపీ కొట్టడం స్లిప్పులు పెట్టినప్పుడు చేతగా. చూడు సాయి, కాపీ కొట్టడం చేతగానప్పుడు స్లిప్పులు పెట్టే అర్హత లేదు. చూడు పాప బ్యాక్ లాగా అంటే నచ్చి తెచ్చుకునేది కాదు, నచ్చి తెచ్చుకునే బాధ్యత కాదు. రికార్డ్ అంటే డబల్ రొట్టె. చూడు పాప, బ్యాక్ లాగా అంటే నచ్చి తెచ్చుకునేది కాదు, రికార్డ్ అంటే డబుల్ రొట్టె అమ్ముకునేదానని. చూడు పాప, బ్యాక్ లాగా అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత కాదు, రికార్డ్. చూడు పాప, పెట్టు, ఒకటే స్లిప్ పెట్టు, లేకుంటే నెక్స్ట్ బర్త్డే ఉండదు. డైలాగ్ ఎట్లా మారుస్తారా? ఒక క్వశ్చన్ కి ఇంకొక ఆన్సర్ ఎట్లా రాస్తారా? తమ్ముడు, ఎగ్జామ్ హాల్ అంటే తలుపున గది లాంటిది. ఓకే, లోపల ఉన్న బయటకి ఎప్పుడు వెళ్దామా అనుకుంటారు, బయట ఉన్న ఎప్పుడు లోపలికి వద్దామని ఆలోచిస్తారు. దేవుడు చాలా దుర్మార్గుడు. దేవుడు చాలా దుర్మార్గుడు రవన్న. అవును. స్లిప్ ఉందని ఆనందపడే లోపట్నే ఇన్విజిలేటర్ ఉండని. దేవుడు చాలా దుర్మార్గుడు రవన్న. అవును. సార్ ఉండ నేను చెప్తాను వారి దేవుడు చాలా దుర్మార్గుడు రవన్న. దేవుడు చాలా దుర్మార్గుడు రవన్న. స్లిప్ ఉందని సంతోషాన్ని ఇచ్చే లోపే, స్లిప్ ఉందని సంతోషించే లోపే ఇన్విజిలేటర్ ఉందని గుర్తిస్తాడు. ఇన్విజిలేటర్ ఉందని గుర్తిస్తాడు. సూపర్. అరే కాపీ కొట్టేవాడు
కొట్టాలిరా, భయపడేవాడు కాపీ కొట్టకూడదు, భయపడుతూ కాపీ కొడితే బాధపడకూడదురా. కొందరు కాపీ కొడితే ఇన్విజిలేటర్ పట్టుకుంటాడు, మరి కొందరు కాపీ కొడితే స్క్వాడ్ పట్టుకుంటది. అదే నేను కాపీ కొడితే టాపర్ లిస్ట్ మీద పడుతుంది. మీ బ్రాంచ్ లో స్లిప్పులు పెడితే స్టూడెంట్స్ కి చుక్కలు చూపించే సైకో సార్ ఉన్నాడంట కదా, మా బ్రాంచ్ లో కూడా స్లిప్పులు పెడితే శాడిజం చూపించే శాడిస్ట్ సార్ ఒకడు ఉన్నాడు. శాడిస్ట్ అంటే అలా ఇలా కాదు, అదో రకం. స్లిప్ల గురించి నువ్వు మనలో దివ్య, స్లిప్పులు పెట్టాలన్నా మేమే, స్లిప్పులు పెట్టి ఫెయిల్ అవ్వాలన్నా మేమే. ఇదంతా కాదు రవి, ఇక్కడ అందరికి సబ్జెక్ట్ అవసరం లేదు, అందరికి స్లిప్పులే అవసరం. సో సబ్జెక్ట్ చెప్పే సార్ కన్నా స్లిప్పులు ఇచ్చే ప్యూనే ఫేమస్. ఎగ్జామ్ టాప్ అని కూడా భయపడుతుంది, కానీ స్లిప్ ఫెయిల్ అని కూడా పాస్ చేస్తుంది. రే, అసైన్మెంట్ లో చీటింగ్ కొట్టి ఎవడైనా రాసిస్తాడ్రా, ఎగ్జామ్ లో చిట్టులు పెట్టి రాసినోడే టాపర్ అవుతాడా? కాలేజ్ నుంచి చాలా తీసుకున్నారు, ఏవేవి తీసుకున్నారో చెప్తా. చెప్పు. ఇంట్లో హీరోయిన్ దూరంగా ఉంటది ఎప్పో. డైరెక్టర్ ఇక్కడ నిల్చోమన్నాడు, నేను ఇక్కడనే నిల్చుంటా. నీ పిండాకుడు. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి. ఏమేమి ఇచ్చేయాలనో రాసుకొని వచ్చా. మ్యాథ్స్ స్లిప్లు, ఫిజిక్స్ స్లిప్లు, బయాలజీ స్లిప్లు, సోషల్ స్టడీస్ స్లిప్లు, డ్రాయింగ్ స్లిప్లు, ఇంక కొన్ని సబ్జెక్టులు చెప్పరా. మూలంగా తెలియజేయండి ఏమనగా వీళ్ళు ఓడిపోయారని. వీళ్ళంతటి ఆల్రెడీ ఒకసారి మా పటా స్టేజ్ మీదకి వచ్చి ఒక ఛాన్స్ లో పర్ఫామ్ చేశాడు, మరి రెండోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని మన ముందుకు వచ్చేస్తున్నాడు భారత్. ఒక ఇంట్లో అత్త కోడలు ఉన్నారు. కోడలు రూమ్ నుంచి ఎవడో బయటికి వెళ్ళాడు. వాళ్ళ హస్బెండ్ కాదు, ఆవిడ పాత బాయ్ ఫ్రెండ్ అంట. అయితే అత్త చూసింది, కానీ ఏమనలే, నీట్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు తప్పు అయిపోయింది, అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు. అయినా చూసి కూడా ఎందుకు అత్తయ్య గారు నా మీద కోప్పడలేదు? ఎందుకు కోప్పడతాను, నేను ఒకప్పుడు కోడలనే కదమ్మా, నేను ఒకప్పుడు కోడలనే కదమ్మా. ఒక సెన్సిటివ్ అబ్బాయి ఉన్నాడండి, దెయ్యాల సినిమాలు అంటే చాలా భయం. అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, ఒరే ఈరోజు దెయ్యం సినిమాకి వెళ్దామా? దెయ్యం సినిమాకా? కొన్ని షాపింగ్కి వెళ్దామా? వద్దు, దెయ్యం సినిమాకి వెళ్దాం పద, దెయ్యం సినిమాకి వెళ్దాం పద అని చెప్పి దెయ్యం సినిమాకి వచ్చారు. అబ్బాయి కూర్చున్నాడు, స్క్రీన్ మీద సౌండ్ ఎఫెక్ట్స్. అమ్మరే సౌండ్లతో చంపేస్తారేట్రా. దెయ్యం వచ్చింది ఇప్పుడు. తడిసిపోయి అనగానే అమ్మాయి, ఒరే నీ కురుకురే ప్యాకెట్ ఇవ్వు. అదేంట్రా ఇంత తడిగా ఉంది? ఒక అరగంట ఆగి ఆరిపోద్ది. ఇప్పుడు ఒక రొమాంటిక్ సినిమాకి ఒక అబ్బాయి వెళ్ళాడు, హీరో హీరోయిన్ కి ముద్దు పెడుతున్నాడు. అనగానే ఉత్సాహం, పెట్టరా 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 పెట్టు పెట్టు పెట్టు. వాళ్ళ డాడీ కూడా అదే థియేటర్కి వచ్చారు. రే ఆ డాడీ థియేటర్ పెట్టాలి. ఏం లేదు డాడీ, స్క్రీన్ మీద ముద్దు పెడుతున్నాడు కదా, కింద కిస్సింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టమంటున్నాను. అదే కానీ అమ్మాయి అబ్బాయి కలిసి రొమాంటిక్ సినిమాకి వెళ్తే ఎలాగుంటది? అబ్బాయి అమ్మాయి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు అక్కడ సినిమా అయితే వీళ్ళు ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. చూడండి ఎక్స్ప్రెషన్. అబ్బాయి అనగానే అమ్మాయి అనగానే వెనకతున్నాడు ఆడి ఫ్రెండ్, మరి బావా అక్కడ చూస్తున్నా బెట్రా ఉండే, అక్కడ సినిమా ఈడెవడో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నా. ఒక ఇద్దరు అమ్మాయిలు తక్కువ మార్కులు వచ్చాయంట, చూడండి ఎలాగేడుస్తున్నారు. అనగానే ఫ్రెండ్ వచ్చింది,
ఏమైంది, నాకు మ్యాథ్స్ లో 100కి 97 వచ్చాయి. పక్కన ఉన్న అమ్మాయి, నీకు 97 వచ్చినందుకే అంత ఫీల్ అవుతున్నావు, నాకు 99 వచ్చాయి, నేనెంత ఫీల్ అవ్వాలి అనగానే అమ్మాయి, ఇంకొద్దే రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవద్దు అనగానే, మనకు తక్కువ మార్కులు వచ్చాయని అబ్బాయిలు ఎందుకే బలి చేయడం, మేకప్ వేసుకునే వెళ్దాం, మేకప్ వేసుకునే వెళ్దాం. ఇప్పుడు అబ్బాయిలు రిజల్ట్స్ చూసుకున్నాడు. ఓరు బావా 44, ఆడటి నుంచి ఓరు బావా 45రా, ఎంతకి 100కి, ఎంతకి 100కి అనిసిన తర్వాత అది హ్యాపీ. ఓరు బావా ఇది జలగని బయటికి వెళ్ళి బీరు తాగలరా, అదే మాటలు బయటికి వెళ్ళి బీరు తాగుతాడట. బుర్ర బుద్ధి ఉందా లేదా, రూమ్కి తెచ్చుకొని తాగేద్దాం. ఇప్పుడు శ్రీముఖి గారు మామూలుగా ఇంటికి కూడా వెళ్ళలేదు, కాలేజ్ బయటనే కూర్చొని తక్కువ మార్కులు వచ్చాయంటే ఏడుస్తుంది. అనగానే రవి అన్న రోడ్ క్రాస్ చేస్తూ, అరే శ్రీముఖి ఏమైందిరా, నాకు మ్యాథ్స్ లో 100కి 92 వచ్చాయి రవి. 92వా, మంచి మార్కులే కదా, మిగతా 8 మార్కులు మీ తాతిస్తాడా అనగానే రవి అన్న ఇంకా తెలివన్నాడు కదా, సరే ఉండి మరి వెళ్ళి వస్తున్నాను. అయితే ఎక్కడికి రా, మా తాత దగ్గరికి అనగానే శ్రీముఖి ఉండి నేను వస్తాను అని చెప్పి వచ్చింది. ఇద్దరు రోడ్డు మీద వెళ్తే రవి అని చెప్తున్నాడు, ఆయన 92 వచ్చి ఎందుకు అంత బాధపడుతున్నావు, నెక్స్ట్ టైం 100 out of 100 తెచ్చుకుంది వలే, అంత సీన్ లేదు రవి, ఎందుకు నా ముందు కూర్చున్న అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో నీలాంటి మంచోడిని నేను ఎప్పుడు చూడలేదురా అని అనిపిస్తుంది? ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో మన ముందోడు మనకి ఆన్సర్ మొత్తం చూపించినప్పుడు, నీ అంత మంచోడిని ఇంకెక్కడ చూడలేదు, నీ అంత మంచోడిని ఎప్పుడు చూడలేదురా, మొత్తం చూపించేశావు. మా మల్లారెడ్డి స్టూడెంట్స్ కి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ పటాస్ టీమ్ ని. నేను సపోజ్ గా మా ఫ్రెండ్ లవర్ ఉంటది కదా, ఉంది ఫ్రెండ్ లవర్ ఉంటది కదా, ఫ్రెండ్ లవర్ ఉంది కదా, మనం వాని లవర్ ని మనం ప్రపోజ్ చేస్తాం కదా, అప్పుడు ఇట్లా చేయొద్దు, చేతుల దగ్గర పెట్టుకో. ఫ్రెండ్ లవర్ ని మనం ప్రపోజ్ చేసినప్పుడు ఫ్రెండ్ వాన్ లవర్ ని ఇట్లా చూసుకోకుండా అదే ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడు కదా, అప్పుడు వాన్ అంత మంచోని మనం ఎప్పుడు మనం కాలేజ్ నుంచి చిరాగ్గా ఇంటికి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ బీర్ పట్టుకొని రెడీగా ఉంటే నీకన్నా మంచోడు ఎవరు లేడని. నువ్వు ఇలా రూమ్ డోర్ తెరవగానే ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ గుర్తు రాకపోతే ఇన్విజిలేటర్ వచ్చి స్లిప్స్ ఇచ్చినప్పుడు. వాట్ హ్యాపెండ్ మై డియర్? నథింగ్ సార్, నథింగ్. చదువుకోలేదా? యా. నాన్నమ్మ చచ్చిపోయిందా? నో, మై సిస్టర్ ఎంగేజ్మెంట్. జేబులో 200 ఉన్నాయా? 300 ఉన్నాయి. ఇవ్వు. ఇదిగా ఫుల్ క్వశ్చన్ బ్యాంక్ రాస్తా. మన ఫ్రెండ్ టూర్కి వెళ్తున్నప్పుడు వాని భార్యని మంచిగా చూసుకోరా అన్నప్పుడు నీకు సెకండ్ హ్యాండ్ సామాన్లు బాగా అలవాటైనరా? శ్రీముఖితో ఫోటోలు దిగాలని నా కోరిక. అరే క్వశ్చన్ కి ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మంచి పంచ్ డైలాగ్ ఉన్న ఆన్సర్ నీకు సెల్ఫీ ఇస్తా. టాపిక్ గుర్తుందా? శ్రీముఖి. వెరీ గుడ్. నెక్స్ట్. నీకు డైలాగ్ చెప్పనీకే రాలేదు, పంచ్ పటాకల పంచేద్దామని వచ్చిన. అది సూపర్. ఆ డైలాగ్ వచ్చిందా? చెప్తావు ఒకసారి. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ గెలవాలి. రెడీ చెప్పు. సమ్మర్ లో పెట్రోల్ అయిపోయినప్పుడు పక్కోడు పెట్రోల్ వాళ్ళ బైక్ నుండి పెట్రోల్ పోసినప్పుడు దేవుడు డైలాగ్ చెప్పమన్నారా? ఫస్ట్ డైలాగ్ మనం కూర్చున్నప్పుడు. చూడు పాప, బ్యాక్లాగ్స్ తెచ్చుకోవడం కన్నా
మా ఫ్రెండ్ ఫోన్ చేశా, బావా ఆకలి అవుతుందిరా బిర్యానీ తీసుకురా అంటే, బిర్యానీతో పాటు ఫుల్ బాటిల్ తీసుకొచ్చినప్పుడు వాడు దేవుడిలాగా అనిపిస్తాడు. ఇంత బిర్యానీకి ఇంత ఫుల్ బాటిల్ తాగినా కూడా అట్లనే ఉన్నారా నువ్వు? నెక్స్ట్, నా బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ పార్టీ అడగకపోతే వాళ్ళు దేవుడిలాగా. సూపర్, ఇంతటితో పంచ్ పటాక అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ జింతా తచ్చితా చితా జింతా తత్తా. వాయిస్ ఏం లేదు, సింపుల్ మామ. మనం నాగిన్ డాన్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇట్లా కూర్చుంటారు కిందికి. పాలు పైనది నా పాయం మసకరా నాగిని రగులుతోంది మొగలి పొద కామకళా పాలు మసకరా కామకళా
నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా రాకాసి మూకల గోలాంటి గోలగా ఏకాతి కేకల మేము ఎన్ని సెటర్లు వేసినా వాళ్ళు హట్ అవ్వకుండా స్టూడియో బయటకు పోయి మా మీద మేము కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్లలు వేసుకోము. లవ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లాంటి అబద్ధాలు ఆడతావు? ఇగో పక్కనే ఉన్నా, వస్తున్నా 2 minutes లో వస్తున్నాను. అది ఏడున్నావు? పార్క్ కి రమ్మన్నావు, ఇప్పటివరకు రాలే. ఇగో బండి స్టార్ట్ అయితే లేదని కూర్చున్నా బండి మీద. నీ బండి ఎక్కడ ఉందని? ఫోన్ అక్కడ మర్చిపోయి మాట్లాడుకో.